ఏమక్కర్లేదు. నేను జాగ్రత్తగా తీసుకొచ్చి రాసి పెడతాను. బయట ప్రీ వెడ్డింగ్ షో రెస్పాన్స్ మామూలు లేదుగా. ఇంకా ఆపుకోలేక వెంటనే ఏఎంబీలో టికెట్స్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. 7:50గా షో పిచ్చ లైట్ అని మాదాపూర్ నుంచి 7కి స్టార్ట్ అయ్యాను మామ. ట్రాఫిక్ లో దోలు తీరిపోయింది. ఐకే ఫ్లైఓవర్ మీదకి వెళ్తే తొందరగా వెళ్తాం అటు వెళ్తే దీని అమ్మ కొండాపూర్ దగ్గర యూటర్న్ తీసి అక్కడెక్కడో బ్రిడ్జ్ కింద పెట్టాడు. హైదరాబాద్ లో యూటర్న్స్ మాత్రం బిగ్గెస్ట్ స్కామ్. ఏ మహాన్ బోర్డ్ ఏరియానో యూటర్న్స్ కే పెట్రోల్ మొత్తం అయిపోతుంది. ఇంకా ఇలా ఫీల్ అవుతూ ఏఎంబీకి వచ్చాను. అప్పటికే నా జిగ్రీస్ కూడా వచ్చేసారు. స్ట్రైట్ గా 4th ఫ్లోర్కి వెళ్ళాం. వీకెండ్ కదా జనాలు చాలా తక్కువ ఉన్నారు మాల్లో. ఈ వీడియోలో మీకు ఎవరైనా చోట సెలబ్రిటీ కనిపిస్తున్నారో చెప్పండి. ఇంక లోపలికి వెళ్ళంగానే మూవీ స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నవ్వుకున్నాం. ఇన్నోసెంట్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ 10 మినిట్స్ కి నువ్వు ఆ విలేజ్ కి వెళ్ళిపోతావు. ఇంటర్వెల్ కి మంచి ట్విస్ట్. అలా బయటికి రాగానే ఎస్ఎస్ఆర్ఎంబి గ్లోబల్ ట్రోటర్ యాడ్ కనిపించింది. నాకు ఎందుకు 15th జియో స్టార్ సర్వర్లు మొత్తం పోతాయని డౌట్ కొడుతుంది. ఇంకా ఇలా అనుకుంటూ లోపలికి వెళ్ళంగానే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. మంచి ఎమోషనల్ నోట్ తో స్టార్ట్ అయ్యి కొంచెం కామెడీ మంచి ఎమోషన్స్ తో చాలా బాగా హ్యాండిల్ చేసింది. నా వరకు అయితే ఇట్స్ ఏ టూ గుడ్ మూవీ. యాక్టర్స్, స్క్రిప్ట్, కామెడీ, సాంగ్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ పెళ్ళికొడుకు క్యారెక్టర్ ఒక ఆయన ఉన్నారు, నరేందర్ రవి అని. మేం ఫేమస్లో ఫోటోగ్రాఫర్ రోల్ చేశారు. ఆయన చేసాడండి యాక్టింగ్. హీరో తిరువీరో ఆయన అని డౌట్ వచ్చేలా చేశాడు. అయ్యా ప్రొడక్షన్ హౌస్ ఆయన తొక్కేయకండి అయ్యా, కొంచెం ఆయన కూడా ఎక్స్పోజ్ చేయండి. ఆయన పేరు తెలుసుకోవడానికి నాకు 1 అవర్ పట్టింది. సో ఇదండి నా ఒపీనియన్ ఈ మూవీ మీద. నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాను. మీరు కూడా తినేసి పోజండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.